బ్రిటన్‌లో అసలు ఏం జరుగుతోంది అన్నటువంటిదే ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. ఎందుకంటే క్రమంగా జరుగుతున్నటువంటి వాతావరణం చూస్తుంటే ఒక టీచర్ ఇప్పుడు తాజాగా ఒక టీచర్ ఆడియో వైరల్ అయింది. ఏంటంటే బ్రాడోక్ స్కూల్‌లో టీచరు ఇంగ్లీష్ ఫ్లాగ్ అంటే బ్రిటన్ ఫ్లాగ్‌ని రేసిస్ట్ ఫ్లాగ్ అని చెప్పి పిల్లలకి పాఠాలు చెప్తుంది. అంటే ఆవిడ ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ అనమాట. ఆవిడ చెప్తున్నటువంటిది బ్రిటన్ అనేటటువంటిది ఒక రేసిస్ట్ దేశం అన్నటువంటి కాన్సెప్ట్. అది నిజమే ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే తన తెల్ల జాతి అహంకారాన్ని ప్రదర్శించడానికి ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసింది. ప్రపంచం మొత్తాన్ని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పేసి చేసుకుంటూ వివిధ దేశాల యొక్క సంపదను దోచుకుపోయినటువంటిది. బట్ అది బ్రిటన్‌లో ఉన్నటువంటి పిల్లలకి చెప్తే పాపం ఇబ్బంది పడతారు కదా! తెల్ల జాతీయులు ఇబ్బంది పడతారు కదా! ఇప్పుడు అక్కడ తెల్ల జాతీయులనే దెబ్బ కొడుతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్. వాస్తవంగా నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళినోళ్ళు, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళినోళ్ళు అక్కడ శాసిస్తున్నటువంటి విషయంలో భారతీయులు పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళతో ఫేస్ చేస్తున్నారు కాబట్టి. అదే ఇక్కడోళ్ళు ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే మన దేశంలో కుల వివక్షను రేకెత్తిచ్చింది, కులాల మధ్యన చిచ్చు రేపింది, వర్గాల మధ్య చిచ్చు రేపింది, భాషని గొడవలు పెట్టింది. అట్లాగే ఈ దేశం ముక్కలు కావడానికి వివిధ అంశాలని హైలైట్ చేసింది అదే. అట్లాంటి చోట జరిగినటువంటి వ్యవహారం కాబట్టి ఇక్కడ చర్చ పెద్దదే అవుతోంది.